ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కాపు నేతల పరిస్థితి అయోమయంగా మారింది. పార్టీ కష్టకాలంలో భుజం కాసిన కాపు నేతలు ఇప్పుడు పార్టీలో కనిపించడం లేదు. జనసేన రోజురోజుకు విస్తరించుకుంటూ పోతుంటే టీడీపీ మాత్రం కనీసం ఆ పార్టీ కాపు నేతలకు సముచిత స్థానాన్ని ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఈ పరిణామాలు భవిష్యత్ కాలంలో టీడీపీకి ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లా వాణిజ్య రాజధాని భీమవరంలో టీడీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయారు. ప్రస్తుతం తోటా సీతామహాలక్ష్మి వయోభారంతో పార్టీ కార్యక్రమాలను చక్కబెట్టడంలో వెనుకబడిపోతున్నారు. కోళ్ల నాగేశ్వరరావు వంటి నేతలు ఉన్నప్పటికీ పార్టీ వారిని సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోతుంది. ఈ నేపథ్యంలో ప్రెజెంట్ గోదావరి జిల్లాలో అధికార టీడీపీ నాయకుల పరిస్థితి ఏంటన్న దానిపై ఆ పార్టీ సీనియర్ నేత కోళ్ల నాగేశ్వరరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ పొలిటికల్ చిట్ చాట్. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు ఆంధ్రప్రభ డిజిటల్. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిపోయింది. గోదావరి జిల్లాలకు రాజకీయాలకు పెట్టింది పేరు. అటువంటి గోదావరి జిల్లాలకు ఆగిపట్టు భీమవరం. భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బాలార్జనం దాటలేకపోతుంది. పూర్తిగా కూడా ఆ పార్టీ కార్యకర్తలు తలోదారి అయిపోయారు. ఈ పార్టీని ఎదుర్కోవలసిన నాయకత్వం ఎందుకు భీమవరంపై శ్రద్ధ పెట్టలేకపోతుంది? అసలు భీమవరం తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది ఏంటనే అంశాలు ఆ పార్టీ నాయకులు నాగేశ్వర గారు ఉన్నారు. ఆయన మంచి సమస్య. నమస్తే నాగేశ్వర గారు. సార్ నమస్తే. పూర్తిగా భీమవరం నియోజకవర్గం సంబంధించి ఎందుకు తెలుగుదేశం పార్టీ వెనకబడిపోయింది? తెలుగుదేశం పార్టీ వెనకబడిపోయింది ఏం లేదు. తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి కూడా 2019లో తెలుగుదేశం పార్టీ బీహార్ ఊరిపోయినప్పుడు కూడా మేము చాలా కలిసికట్టుగా అందరం కూడా, మాకు సీనియర్ నాయకురాలు సీతారాం గారు ఉన్నారు, ఇలాగ మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు, అందరూ కలుపుకుని మేము వెళ్తాం వల్లే జనసేన కూడా కలుపుకుని వీరవర్షణ మండలంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ విధంగా ఎంపీపీ జడ్పీటీసీ గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి ఎక్కడ నామినేషన్ వేయలేని పరిస్థితిలో మేము జడ్పీటీసీ ఎంపీపీకి గెలిచాం. కూటమి ఆ రోజు కూటమి పెట్టాం, ఏది జనసేన తెలియజేస్తాం. అలాగే భీమవరం మండలంలో కూడా జడ్పీటీసీ పోటీ చేస్తే 16,000 ఓట్లు వచ్చాయి మా జనసేన. ఇదే తప్ప అలాగే పార్టీ ఇచ్చిన ప్రతి ప్రోగ్రాం కూడా ప్రజల్లో తీసుకెళ్ళాం. పార్టీ అవతల ఏమీ లేదు. వాళ్ళకి కూడా ఇబ్బంది ఏంటంటే నర్సాపురం పార్లమెంటు సీటు కానీ భీమవరం అసెంబ్లీ సీటు కానీ రెండు కూడా ఇక్కడ సైకిల్ గుర్తు లేకుండా మన ఎలక్షన్ జరగడమే మా అందరికీ కొద్ది మనోవేదనగా ఉంది, కార్యకర్తలకి నాయకులందరికీ. తప్ప భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో ఉంటది. పార్టీ నాయకులకి కార్యకర్తలు ఏ చెప్పారు కేసువాళ్ళు నాలుగు చాలా మంది ఉన్నాం. ఈ పార్టీ నిలబడుతున్న అత్యంత నిర్ణయం ఏంటంటే, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా యోగాల పేరుతో లోకేష్ గారు పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారు, ప్రజలకు దగ్గరే ఆ సమయంలో భీమవరంలో తలెత్తున్న అల్లర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ చేస్తున్నాయి. అటువంటి నాయకుడికి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నారు కదా, అది ఎక్కడ? భీమవరం నిజంగా కూడా నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర కుప్పం నుంచి స్టార్ట్ అయ్యి కూలిపల్లి సభ వరకు ఇంచుమించి నేను 20-25 నిమిషాలు నియోజకవర్గం దగ్గరలో సభలకు నేను పరిశీలించాను. ప్రత్యేకంగా భీమవరం నియోజకవర్గంలో మా పార్టీ నాయకులు అందరూ ఒక తాటి మీద తీసుకొచ్చి యువగలను సక్సెస్ చేయడం కోసం చాలా కష్టపడ్డాం అందరం కలిపి. ఆ కష్టంలోనే ఆయన పాదయాత్ర చేసాం. ప్రకాశం చౌక్లో భీమవరం నియోజకవర్గంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ రోజు ఇక్కడ ఫ్యాస్ట్ చెప్పింది. అతని ముందు కూడా నేను చిన్నసారి ప్రశ్న పెట్టి జగన్మోహన్ రెడ్డి భీమవరం చట్టసభ కానీ అయితే ఇలాగే అప్పుడు అమ్మఒడి చేయడానికి భీమవరం సభ పెట్టాడైనా నేను 12 క్వశ్చన్స్ కలెక్టర్ పెట్టి ఇది సమాధానం చెప్పి భీమవరం రమ్మంటే నన్ను డిఎస్పీ స్థాయి అధికారులు అవసరం చేయించారు. అటువంటిది ఈనాడు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ అక్కడ ఆ రోజు ఇక్కడ శాసనసభ కానీ కోడాలు ఎదురు తెలుపుకోకుండా బయట చేశాను. నేను ప్రెస్ మీట్ పెట్టాను, రోడ్డు మీదకి వెళ్ళాం, అన్నీ చేశాను. అందులో భాగంగానే నారా లోకేష్ బాబు గారు ప్రకాశం చౌక్ ఎదురుగా నాయకులందరి సమక్షంలో భీమవరం నియోజకవర్గంలో భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు చేసే అవినీతి మీద ఆయన మాట్లాడడం జరిగింది. దాని శాతం అయితే వాళ్ళ పార్టీ వాళ్ళు దాని ఖండనో లేకపోతే దాని సమాధానం చెప్పి దమ్ము ధైర్యం లేదు వాళ్ళకి. దాంతో గురిపూడి ప్రాంతంలో ఒక చీకట్లో వాళ్ళు 200-300 మందిని ఆ రోజు ఆ పార్టీ నాయకులు కానీ ఆ శాసనసభ్యులు కానీ అంతా కూడా మా యోగాలను దాడి జరగడం, ఆ దాడిని మేము సమర్థం ఎదుర్కొన్నాం. అక్కడ లోకల్ పబ్లిక్ కూడా మాకు సపోర్ట్ చేశారు. వాళ్ళని తూట్లుగా అక్కడ చవిటిగా రౌడీలు అందరినీ అక్కడ చదివేసి మేము ఆయన్ని బాధ్యత తీసుకెళ్లిన ఘనత భీమవరం తెలుగుదేశం పార్టీ మా అందరూ చేసామని చెప్పి. అప్పుడు ఆ టైంలో ఏదైతే లోకేష్ గారు రెడ్ బుక్ కూడా మాట్లాడారు, అటువంటి రెడ్ బుక్ లో ఎందుకు గ్రంథి గారి ఫేస్ టీడీపీ తీసేసింది? రెడ్ బుక్ లో టీడీపీ తీసేసినంత ఏం లేదండి. ఎందుకంటే మీకు పోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వంలో శాసనసభ ఎంతలా చదివిపోయారు, ఒకడొకరు చేసుకుంటూ వస్తున్నారు.
దానికి ఆ ఎక్కడ భయపడైన వైఎస్ఆర్సీపీ రాజీనామా చేశారని చెప్పి మేము అనుకున్నాం. తెలుగుదేశం పార్టీ అది మేము రెక్కలు పట్టే ఎవరికి లేదు. అయితే తెలుగుదేశంలో 2019-24 ఫైట్ చేసినప్పుడే వారణాసి వ్యక్తి నేనే ఎంత డబ్బు అయినా నేను ఇక్కడ సీట్ నాకు కావాలి పోటీ చేస్తానని చెప్పి అడిగిన వ్యక్తిని. అంతే తప్ప నాయకత్వ పదవి లేదు. మాకు ఒక్కటి తీసుకొచ్చి మా మీద ఎట్లు ఎక్కించుకుంటే అంత అవసరం లేదు. అంటే మనం దేవర రాజకీయాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాం. 2009 నుంచి కూడా మీరు బయట పార్టీ వ్యక్తులకు మాత్రం తీసుకొచ్చి పదవులు ఇసుకోవచ్చు. మీలాంటి మీ పార్టీలు కూర్చోడు కాబట్టి పదవులు ఎవరికి సంగతి కనపడుతుంది. ఏదంటే నరసింహరాజు గారు ఆ దాని పోటీ తెలుగు పార్టీ డిస్టర్బెన్స్ ఆయన వచ్చిన తర్వాత రాజరాజు బాబు ఆయనకి సీట్ ఇచ్చాం. తర్వాత రోజులో గంటా శ్రీనివాసరావు గారు కానీ బదుగానం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఒక మద్దతు ఇచ్చినప్పుడు ఆయనకి ఇచ్చాం. అంతే తప్ప తెలుగుదేశం భావాలు ఉన్నవాళ్ళకి సీట్ ఇచ్చాం. అది పార్టీలో అందరికీ నామోద్గం జరిగింది. 2024 తప్పనిసరిగా నేను ఆ రోజు క్లియర్గా పార్టీకి చెప్పాను. నేను సీతారామరాజు కుటుంబంలో చేసాను. అయితే అప్పుడు తెలుగుదేశం అంజబాబు తెలుగుదేశం ఉన్నాడు. ఆయన తెలుగుదేశం అంజబాబు కుటుంబంలో చేసినా లేదా సీనియర్ నాయకులు సార్వజనికులు అందరూ ఉన్నారు. మీరు ఎవరన్నా పోటీ చేసినా సరే లేదా ధైర్యంగా నేను పోటీ చేస్తానని చెప్పి ప్రకటించిన వ్యక్తిని నేను అదే మాట చంద్రబాబు చెప్పాను, లోకేష్ బాబు చెప్పాను. ఆయన వాళ్ళు కూటమిలో ఎలా ఉంటుందో తెలీదు, నువ్వు కంగారు పడవని పర్లేదు. అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ పెట్టుకోరు కాబట్టి అతని అవకాశం అడిగితే మనం కాదనలేం కాబట్టి నువ్వు కంగారు పడుతున్నారు. నేను పూర్తిగా 2024లో తెలుగుదేశం పార్టీ తరఫున దేవర నియోజకవర్గంలో పోటీ చేయడానికి అన్ని వనరులతో సార్ రెడీగా ఉన్నాను. అయినా సరే కూటమిలో ఆ రోజు జనసేనగా ఈ సీట్ వెళ్ళింది. దానివల్ల మనం కూటమి ధర్మం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మా నాయకులు కాబట్టి లోకేష్ బాబు గారు చెప్పిన ప్రకారం నాకు చేయాలి కాబట్టి మేము పూర్తిగా ఇక్కడ తెలుగుదేశం పార్టీని అన్ని బూత్ల్లో కూడా ప్రసారం చేసి బూతులు కాసుకుని అటు జనసేన బీజేపీ కలుపుతూ మా సీటు మా మ్యాండేట్ లేకపోయినా సరే వాళ్ళ మ్యాండేట్ గెలిపితే తెలుగుదేశం పార్టీ కృషి చేయడానికి సందర్భం చేస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాల తర్వాత ప్రతి నియోజకవర్గం ఎక్కడైతే పొత్తు గర్భంలో కొన్ని చోట్ల ఇచ్చారో అలాగా టీడీపీకి న్యాయం చేసిన చోట ప్రోటోకాల్ పదవి ఇచ్చి ఆ పార్టీకి ఒక ప్రతినిధులు పెట్టారు. ఈ నియోజకవర్గంలో మీకు అన్యాయం జరిగిందని మాట ఇచ్చారు. ప్రత్యేక దీన్ని ఎలా చూడాలి? అంటే నేను పెద్ద ప్రజల కోసం వెళ్ళి నేను ల్యాబింగ్ చేయడంలో లేకపోతే ఇంకోటి ఆడడంలో నేను అది చేయను. కాకపోతే నేను ఏమన్నానంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పురాతన నుంచి డీసీజీబీ చైర్మన్ అనేది ఆ బ్యాంక్ కాపులు నిర్మించారు. అటువంటి బ్యాంక్ ని గతంలో జగన్మోహన్ రెడ్డి వేరే కాపులు చాలా బాధపడ్డారు. అలా ఉదయాన్నే బాధపెట్టేటప్పుడు దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి నేను వివరించాను. ఈ జిల్లాకి బ్యాంకు డీసీసీబీ చైర్మన్ మీరు ఎన్నికలకి గెలవాలంటే నేను రెడీగా ఉన్నానండి. మీరు ఎన్నికకి వెళ్ళినా సరే నామినేట్ ఇచ్చినా సరే నేను చేస్తానని వాళ్ళకి అడిగాను. అడిగితే వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారు. కానీ రాబోయే రోజుల్లో ఆప్కాప్ చైర్మన్ ఇవ్వాల్సి వస్తే డీసీసీబీ అవ్వాలనే ఒక ఉద్దేశంతో ఆయనకి ఇచ్చారు. దానివల్ల కాపులందరూ కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపులందరూ కూడా బాధపడడం విషయమే నిజం అది. కానీ ఈ విషయాలన్నీ కూడా వాళ్ళిద్దరి దగ్గర ఉంటే దీన్ని ఇవాళ కూడా ఇవ్వాలి సెపరేట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. గోదావరి జిల్లాలో తెలుగుదేశం బలమైన ఓటు బ్యాంక్ ఉన్న జిల్లా. అటువంటి జిల్లాలో సమాంతరంగా జనసేన పార్టీ ఎదుగుతుంటే అది తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కాదంటే మీరు అర్థం చేసుకోండి. కూటమి నాయకుడు ఎన్డీఏకి నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు. చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి పార్టీల మీటింగ్ ఎప్పుడు పెట్టారు సరే పవన్ కళ్యాణ్ గారు ఉంటే చెప్తున్నారు ఇంకొక 15 సంవత్సరాల పాటు ఇక్కడ కూటమి ఇలాగే ఉండాలి, ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉండాలన్నప్పుడు మీ చిన్న ఇప్పుడు పట్టించుకునే పరిస్థితులు. కాకపోతే ఏంటంటే నిజంగా చెప్పాలంటే మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ బాగుపడతారంటే తెలుగుదేశంలో ఉన్న కాపులు పరిస్థితి అయ్యమయంగా ఉంది. ఈ కాపులు భవిష్యత్తు ఏంటనేది అర్థం కావట్లేదు. కులాల గురించి నేను మాట్లాడినా కానీ ఎందుకంటే కూటమి ప్రభుత్వం గెలవడానికి 99% కాపులే, 99% ఓటేసినప్పుడు కాపులే కూటమి. అటువంటిది దానికి తగ్గట్టు కాపులు అంటే జనసేన తప్ప వేరే పార్టీ లేరన్నట్టు చూపిస్తారు ఇంకో కొంతమంది నాయకులు. అది చాలా తప్పు. ఈ విషయాన్ని లోకేష్ బాబు గారికి చంద్రబాబు దృష్టిలో మేము ఆల్రెడీ కొంతమంది తీసుకెళ్లారు, మేము కూడా తీసుకెళ్తాం. అయ్యా కాపులు అంటే ఒకే పార్టీలో ఉండేవాళ్ళు కాదు, ఈ పార్టీ తెలుగుదేశంలో బలమైన కాపులు ఉన్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో. వాళ్ళు న్యాయం చేయమని చెప్పి చెప్తాం. ఇక్కడే కాదు ఈస్ట్ గోదావరి కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపులు అంటే జనసేన కాపులు అని కాదు. మీరు కాపులు అంటే తెలుగుదేశం ఇప్పుడు గెలిచిన తెలుగుదేశం గెలుస్తుందంటే కాపుల వల్ల గెలిచింది తీసుకోవాల్సి వచ్చింది. అది ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాము. 2019 నుంచి 2024 వరకు దీని ఎవరితో అయితే క్షేత్రస్థాయిలో పోటీ పడ్డారో పోరాటాలు చేశారో అటువంటి నాయకులందరూ కండువా మార్చుకొని వేరొక పార్టీ కండువ వేసుకొని మీ పక్క సీట్లోనే మీ పార్టీ మీతో పాటు మళ్ళీ అధికారాన్ని షేర్ చేసుకున్నారు. దీన్ని ఎలా చూడాలి? సుపరిపాలన అనేది ఒక కార్యక్రమం చేస్తారు. సుపరిపాలన అంటే ఏంటి?
ప్రజాస్వామ్యంలో ఇన్ని పార్టీలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీ పాత్ర ప్రతిపక్ష పోషించాలి, అధికార పార్టీ అధికారం చేశారు. 2019 నుంచి 24 వరకు ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించలేదు. మరి పోషించనివ్వలేదు ఎవరు జగన్మోహన్ రెడ్డి. నేను పోలవరం ప్రాజెక్టు సందర్శనకి చంద్రబాబు నాయుడు గారు వస్తే అక్కడ నేను ఇన్సల్ట్, అక్కడ పోలీసులతో ఆ మనుషులు నిలవలేదు బతికి. అది దాని తర్వాత నంద్యాల అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అలా ప్రతిపక్ష పార్టీని పనిచేయకపోతే అసలు ప్రజల విషయంలో ప్రజల బాధలతో ప్రభుత్వం ఎలా చేస్తుంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యవాది కాదు. అతను ఒక అవాభావాల మీద, తండ్రి మరణం మీద తోటి అతను వచ్చిన ఒక యాక్సిడెంట్ గా వచ్చిన నాయకుడు. అతను లాంగ్ టైమ్ లో చంద్రబాబు నాయుడు గారు లేక స్టూడెంట్ నుంచి కూడా ఒక ఉద్యమాలు చేసి ప్రజాస్వామ్యంలో రకరకాల పనులు చేసి ముఖ్యమంత్రి అయినోడికి బాధ తీరుస్తుంది. అలా చేసినోడు కాదు. కాబట్టి ప్రజాస్వామ్యం, అంబేద్కర్ రాజ్యాంగం అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియక ఏం చేశాడంటే, ముఖ్యమంత్రిని నేను, నా 150 సీట్లు ఇచ్చారు, నేనే రాష్ట్ర రాజుని, ఆ చంద్రబాబు గారు ఎవరో, లేదా ఈ పార్టీ ఎవరో, వాళ్ళు ఎవరో, నేను చెప్పిన జరగాలన్న ఒక మూర్ఖుడిగా పరిపాలన చేసిన ఆ మూర్ఖత్వ పరిపాలనే 164 సీట్లు తెలియదు ఈ కూటమి రావడానికి కారణం. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తవుతుందండి. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాల అమలు తీరు పట్ల గానీ, ఇతర అంశాల పట్ల గానీ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తి ఎలా ఉంది? ముందుగా మనం ఆలోచించవలసింది ఏంటంటే, భయం అనేది లేదు ప్రజలు. ఈ పరిపాలనలో పోలీసులు వస్తారు, లేదా అరెస్ట్ చేస్తారు, మన భూమి ఎవరో దొబ్బేస్తారో, లాండ్ ఆర్డర్ కానీ, వ్యవహారం కానీ, ఆ భయం పోయింది ప్రజల్లో. అది ఒకటి చాలా ఆనందం. రెండోది, రవాణా రంగం అంటే రహదారుల్ని 5 సంవత్సరాలు ఎక్కడ కూడా చేయకపోవడం వల్ల ఎంతో మంది క్షతగాతులుగాను, మరణాలు, అలాగే నిత్యావసరాలు పెరిగిపోవడం కారణం రోడ్లు బాగుపోవడం. అది ఒకటి బాగుపోవడం వల్ల ఒక ఆనందం. రైతులకి, ధాన్యం రైతులు పండించిన పంటనే ఏ మిల్లులు తోలాలో తెలియని పరిస్థితి ఉండదు, ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియని పరిస్థితి ఉండదు. అదంతా సెపరేట్ చేసి నేను ధాన్యం తోలిన 5 రోజులకి 6 రోజులకే డబ్బు పడటం, మనకు కావాల్సిన గురించి చూడకుండా, అలాగే ఆయన 900 బకాయిలు పెట్టేది, 900 కోట్లు బకాయిలు పెట్టేది అది క్లియర్ చేయడం, ఇవన్నీ కూడా రైతుల్లో అవుతాయి. రెండోది, తాగునీరు కావాలి కానీ, మురుగునీరు కావాలి కానీ 5 సంవత్సరాల్లో ఒక పని కూడా చేయలేదు. అది ఈ సంవత్సరం మనం ఎంతకంటే ఒక దృష్టి తీసుకోవడం చేయగలుగుతాం. ఇవన్నీ కూడా మనం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అదే తల్లి కొనడం కానీ, రైతు విషయం కానీ, అలా అన్న క్యాంటీన్లో ఓపెన్ చేయడం కానీ, గ్యాస్ బండ్ ఇవ్వడంలో కానీ, ఇవన్నీ కూడా చిన్న వస్తువులు, రోడ్లు, జీటీఎం చేయడంలో కానీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడో చిన్న టెక్నికల్ విషయంలో రేషన్ కార్డు లేదను, లేకపోతే ఇంకోటి మనకి అమ్మఒడి అదే తల్లి కొనడం అలాంటి పెన్షన్ 4,000 రూపాయలు. 4,000 రూపాయలు పెన్షన్ కాబట్టి ప్రజలు ఎప్పుడైతే సంతృప్తి. దాంతో నిజంగా వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఒక ముస్లిం ఉంటే హ్యాపీగా బతికేస్తారు. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఏమి లేదు. శివసేన మన 4 సంవత్సరాలు పరిపాలన ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సుపరిపాలన తొలిగాడు కానీ ప్రతిదీ చాలా మట్టికి వాళ్ళని పార్టీ నాయకులు కూడా మనల్ని ఆరాధిస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్ గ్యారెంటీ బాబు చూసుకొని పెట్టాం, మనం ప్రతి సెల్ ఎన్రోల్ చేసాం. దానికి ఆ రోజు చేసిన దానికి మనం వెళ్ళినప్పుడు అది చూపెడతారు కాబట్టి అందరూ ఎన్ని కార్యక్రమం చేసామని మనం చెప్పలేదు. దానివల్ల ప్రజల్లోకి ఏ లేదు ఉన్నాయి, శిక్షణ ఉంటాయి కానీ ప్రజలు సంతృప్తిగా సార్, దేవారం ఆత్మహత్య రాజమండ్రి అటువంటి దేవారంలో ఆత్మ రైతులు ఇబ్బందులు వస్తాయి. రోజు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు. సరైన ధర్మలేదని, కరెంట్ సంబంధించి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని, ఇతర అంశాలపై ధర్నాలు, రోడ్లు, రాత్రాలు చేస్తారు. దీనికి ప్రభుత్వం ఎప్పటికీ పరిష్కరించే అవకాశం. ఆత్మ విషయంలో అయితే కొంత ప్రాసెస్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ ఉంది. వాళ్ళ విధంగా కూడా ప్రభుత్వాలు కూడా బాగు చేస్తారు. మ్యాప్ తయారీదారులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించింది, రాష్ట్ర ప్రభుత్వం పదే తగ్గించుకున్నా సరే ఎన్నోసార్లు జీవితంగా తగ్గిస్తాయి. అది సిగ్గుగా ఏర్పడిపోవడం ఏ ప్రభుత్వాన్ని తప్పుదారి పెట్టేస్తారు. దాని మీద పూర్తిగా రైతులు, నేను రైతులు కాబట్టి రైతుల తరపు మాట్లాడడం చూసినప్పుడు అయితే వీరుగా చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆ విషయంలో అంటే చాలా గట్టిగానే ఉండాలి. ఇక్కడ కొంత సెటరేట్ చేయగలిగారు. ఇలాగా మ్యాప్ విషయంలో కానీ, షీడ్ విషయంలో కానీ, అలాగే కాలంలో ఇప్పుడు బాగు చేశారు కాబట్టి కొంతవరకు వెళ్ళింది. కరెంట్ కూడా గవర్నమెంట్ సిస్టమ్ తీసేస్తాం, దాని అంతా ఒక రెగ్యులర్ చేసుకొస్తున్నాం. అవన్నీ కూడా వస్తున్నాయి. ఇంకో 4-5 నెలల్లో ఆ సంబంధించిన ఆత్మ సంబంధించి కూడా ఒక దారికి వస్తుంది చెప్పేసి ఆత్మ రైతు రాయితీ ఇస్తాను, విద్యుత్ రాయితీ ఇస్తాను. అది ఇప్పటికీ ఇంకా అమలు చేసుకోలేదు కదా. ఈ జోనల్ వెళ్ళిపోయినోడు ఏం చేశాడంటే క్లోజ్ ఛార్జీలన్నీ రకరకాలుగా సిస్టమ్ మార్చేసాడు. జోనల్ చేస్తారని ఇప్పుడు అదంతా తీసేసి మేము అనుకున్న ప్రకారంగా రూపాయలకి వల్ల 2 రూపాయలకి ఎంత సెక్రెట్ చేస్తాం. కంపల్సరీగా లాగా 2-3 నెలలు మొత్తం కూడా ఆకు రంగంలో సంబంధించిన సబ్సిడీ అన్ని కూడా దిగువ. భీమవరం నియోజకవర్గంలో
గత ప్రభుత్వ హయాం అన్ని మీరే నడిపించారు. మీరు ఎందుకు అంకి ముట్టడి కావాలి, ఎందుకు పాలనకి దూరంగా ఉంటుంది? గత ప్రభుత్వం 2014 2014 2014 అంటే ఒక అగ్రికల్ మార్కెట్ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ లోనే నేను చేసిన కాలంలో నేను ఫస్ట్ మార్క్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఎంపీడబ్ల్యూ సౌత్ ఇండియాలోకి వచ్చిన తర్వాత భీమవరంలో 25 కోట్ల రూపాయలు ఏఎంసీలో 60 సెంట్లు కేంద్ర ప్రభుత్వం బదలాయించే సైట్, అక్కడి నుంచి నేను 25 కోట్ల రూపాయలు గ్రాంట్ వచ్చి తయారైపోయి ఉంది. ఇప్పుడు ఓపెన్ చేయలేదు. దాంట్లో సీడు ఫీడు వ్యవహారం ఇంటర్నేషనల్ సంబంధించిన లైసెన్స్ అన్ని కూడా అందులో వస్తాయి. అంత గొప్ప కార్యక్రమం చేస్తాం. అలాగే రైతులకు సంబంధించిన రైతులకు కూడా ఆ రోజు ఆరోగ్యం కోసం హెల్త్ క్యాంపులు పెట్టాం మేము. అలాగే పశువుల హెల్త్ క్యాంపులు పెట్టాం. అలాగే ప్రతి రోడ్డు కూడా 10-15 కోట్ల రూపాయలు రోడ్లు ఇచ్చారు. ఏఎంసీ అంత పెద్ద గొప్పగా చేసింది, చరిత్ర లేకుండా అంత గొప్పగా చేసింది. నేను 14-19 వరకు నేను పూర్తిగా ఆ రోజు శాసనసభ రాజబాబు గారితో కలిపి ఏఎంసీ చైర్మన్ గా ఉన్నాను కాబట్టి నేను పరిపాలన ఆయన తర్వాత రెండో పరిపాలన ఏఎంసీ చైర్మన్ కదా అప్పుడు కాబట్టి అన్ని కార్యక్రమాల్లో నేనే ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అన్ని కూడా ఏ ఇబ్బంది లేకుండా చేసేవాడిని. ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం, ఆయన జనసేన ఎమ్మెల్యే, నేను తెలుగుదేశం పార్టీ నాయకులు. నా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ తెలుగుదేశం కార్యకర్తలకు కానీ తెలుగుదేశం క్యాడర్ కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పటికీ ఆయన దగ్గరికి పరిశీలించడానికి వెళ్ళడమే తప్ప మిగతా విషయాలు అయితే నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎందుకంటే మేము ఆ పార్టీ వేరు, జనసేన వేరు. దీంట్లో ఏంటంటే కూటమి నాయకులు ఎవరు వచ్చినా సార్ అటు శ్రీనివాసరావు గారు ఆయన కూటమి తరపు నుంచి పోటీ చేసి గెలిచారు కాబట్టి కూటమిలో ఉన్న మా తెలుగుదేశం పార్టీకి కానీ లేదా కూటమి పనిచేసిన ఎవరు వ్యక్తులు ఇబ్బంది చేయడం సరే వెళ్ళి వాళ్ళతో పని చేయించి ఇక్కడ ప్రజలకి, ప్రజాస్వామ్యానికి, అభివృద్ధికి, సంక్షేమానికి నేను అండగా నిలబడుతున్నాను. సార్ భీమవరం నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యలు అనేక ఉన్నాయి. ఎన్డీఏ హయాంలో వాటిని పరిష్కరించేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్. నేను ప్రత్యేకంగా 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కానీ అలాగే జనసేన సవాల్ చూస్తుంటే డంపింగ్ యాడ్ చేయలేకపోతున్నాను. వైట్ లైన్ 3 బ్రిడ్జీలు ఎప్పుడు రావట్లేదని చెప్పి, ఇక అవుటర్ రింగ్ రోడ్ లో ట్రాఫిక్ ఇబ్బంది ఉందని చెప్పి వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ ఇవన్నీ కూడా మాట్లాడాను నేను. ఇప్పుడు మేము దాని మీద యాక్షన్ తయారు చేస్తాం. ఎందుకంటే బడ్జెట్ కొంచెం ఇబ్బందిగా ఉందని అంటున్నారు. రాబోయే రోజు తప్పనిసరిగా వైట్ లైన్ 3 బ్రిడ్జీలు, డంపింగ్ యార్డ్ విషయం, అవుటర్ రింగ్ రోడ్ వచ్చే విధంగా, అలాగే హాస్పిటల్ కూడా అతను ఒక 5 కోట్లు 6 కోట్ల రూపాయల సైట్ తోటి మాజీ ఎమ్మెల్యే గారు తండ్రి గారు ఇచ్చారు. అది మేము ఎక్కడ కూడా మేము కక్ష పూర్తిమైన వెళ్ళకోకుండా అదే సైట్ లో జరుగుతున్న నిర్మాణాన్ని అటు కేంద్ర మంత్రి గారు కానీ అటు శాసనసభ్యులు గారు కానీ నేను కానీ సీతారామరాజు గారు అందరం కలిపి మేము అందులోనే ఇంకో 30 కోట్లు 40 కోట్లు గ్రాంట్ చేసి హాస్పిటల్ని తయారు చేస్తున్నాం తప్ప కక్ష పూర్తికి వెళ్ళలేదు. రాబోయే రోజుల్లో దానికి అందరూ కూడా మనం ఎక్కువ గ్రాంట్ తెచ్చి హాస్పిటల్ తయారు చేస్తున్నాం కాబట్టి ఎల్లాపల్లి వెంకటసుబ్బారావు గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి ఆయన పేరు పెట్టి హాస్పిటల్ తయారు చేసి అక్కడ బ్లాక్ కి అలా 5-6 కోట్ల సైన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా గౌరవించే విధంగా ఒక పక్కన పేరు పెట్టి ఆ కార్యక్రమం ఎలా తీసుకెళ్ళాలనుకుంటాం. రాబోయే రోజుల్లో భీమవరం నియోజకవర్గంలో ఏ హామీలు ఇచ్చామో హామీలు పూర్తిగా శ్రీనివాసవరం గారు అలాగే హరిబాబు గారు ఆధ్వర్యంలో మేము చేస్తానికి సందర్భం జరిగింది. భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి భవిష్యత్ కాలంలో తీసుకొచ్చేది. ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు భీమవరం నియోజకవర్గం దృష్టి పెట్టారు. ఆ దృష్టి పెట్టడంలో భాగంగానే ఏఎంసీ చైర్మన్ తెలుగుదేశం పార్టీని కేటాయించడం కానీ అన్ని పదాలు 50% నుంచి 60% మా గౌరవ సొసైటీలో కూడా ఇవన్నీ కూడా మనకు 2019 నుంచి 24 వరకు ఉన్న వాళ్ళని అన్ని కూడా మీరు క్యాల్కులేట్ చేసి ఆవిడకి చెప్పడం ఏంటో మీరు మన పార్టీకి ఎన్నుకున్న వాళ్ళని రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో మున్సిపాలిటీలు, ఎంపీపీ, జడ్పీటీసీలు, సర్పంచ్ అన్ని వెళ్తున్నట్లే భీమవరం మున్సిపాలిటీ కూడా తెలుగుదేశం పార్టీ కూర్చుంటది. అంటే తప్పనిసరిగా శాసనసభ్యులు పక్కన ఉన్నారు కాబట్టి కాకపోతే భీమవరం మున్సిపాలిటీ మెయిన్ అవుతుంది కాబట్టి మున్సిపాలిటీ కూడా చైర్మన్ మేము అడుగుతాం. రాబోయే రోజుల్లో కూటమి అటు బీజేపీ కానీ జనసేన కానీ శాసనసభ్యులు హరిబాబు కానీ అలాగే శ్రీనివాసవరం గారు సీతారామరాజు గారు కలుపుకుని మేమందరం కూడా పార్టీకి కూటమిని ఎక్కడ లోకోకుండా భీమవరం నియోజకవర్గంలో అన్ని క్లీన్ చిప్ గెలిచేసే విధంగా కార్యక్రమం చేస్తారు. థ్యాంక్ యూ సార్. పూర్తిగా చూసుకుంటే భీమవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే పూర్తి స్థాయిలో బలమైన తెలుగుదేశం పార్టీ కేడర్కు అండగా ఇచ్చే విధంగా కార్యాచరణ సిద్ధం చేసి ముందుకు తీసుకెళ్తున్నామని ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి లక్ష్యాలను ఎక్కడా కూడా విస్మరించకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా అండదండలు ఉందిగా కార్యక్రమం సిద్ధం చేసుకుని ముందు సాగుతుంది. దీనికి చంద్రబాబు, లోకేష్ కూడా పూర్తిగా సహకారం అందిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆయారాం గాయారాం వంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కాకుండా సుస్థిరమైన తెలుగుదేశం పార్టీ నాయకులు పూర్తిగా పార్టీకి విధేయత ఉన్న నాయకులకు పట్టం కట్టాలన్నది భీమవరం వాసుల అండగా కోరికగా ఇక్కడ చెప్తున్నారని నాగేశ్వరరావు చెప్తున్నారు. ఈ ప్రస్తుతం భీమవరంలోనే రాజకీయ పరిస్థితి.